నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐదు కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసిన దాతలు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన నిమ్మ అరటి రైతులను ఆదుకోవాలని రైతు సంఘ నేతల డిమాండ్. ఘనంగా గాయకులు ఎస్పీ సుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి. భారీ వర్షం కారణంగా నష్టపోయిన నిమ్మ అరటి తోటలను కూడా నమోదు చేయాలని, పెట్టుబడి సాయం 2000 ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బుధవారం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. రైతులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న తహసీల్దార్ స్పందించి ఫోన్ ద్వారా ఉద్యానవన అధికారికి అంగళగుదురు, సంగంజాగల్లముడి గ్రామాలలో పంటలను ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కొలిపర మండలంలో నమోదు చేశారని నాయకులు తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లగా ఇక్కడ ఉత్తర్వులు లేవని ఉద్యానవన అధికారులు తెలిపారు. సమస్యను జిల్లా కలెక్టర్, ఉద్యానవన శాఖ అధికారి దృష్టికి తీసుకువెళతానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ నిమ్మ అరటి తోటలకు పంటను బట్టి ఎకరానికి 50,000 నుండి ₹1,00,000 ఇవ్వాలని, వరికి ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 14,000, 10,000 పరిహారం ఏమాత్రం చాలదని చెప్పారు. అంగళగుదురు రైతులు వెలగ ఆదినారాయణ, పాపోలు శ్రీనివాసరావులు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల నిమ్మ అరటి తోటలు తీవ్రంగా నష్టపోయాయి కానీ అధికారులు నమోదు చేయకపోవడం అన్యాయమన్నారు. చనిపోయిన నిమ్మ చెట్ల స్థానంలో మొక్కలు నాటితే 4 సంవత్సరాలకు కాపు వస్తుందని, ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ములక శివకుమారి, కడియాల శ్రీనివాసరావు, కూచిపూడి శకుంతల, ఝాన్సీ, మాన్యం శ్యాంబాబు, కనగాల రామకృష్ణ, శాంతకుమారి, నాగేశ్వరరావు, మేరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం తరఫున ఈరోజు తెనాలి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఈ కృష్ణానది వరదలు, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులు అందరికి కూడా పంట నమోదు చేయాలి. ఆ విధంగా ఎక్కడైనా చేయకపోతే వాళ్ళందరినీ కూడా చేయాలి. ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కౌలు రైతులకి మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఇవాళ భూ యజమానులు రకరకాల కారణాలతో వాళ్ళకి ఈ పత్రాలు ఇవ్వకపోవటం, ఇవన్నీ వలన ఈ పెట్టుబడి పెట్టి ₹1,00,000 పెట్టిన రైతులంతా, కౌలు రైతులంతా కూడా నష్టపోతున్న పరిస్థితుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని, వాస్తవ సాగుదారుల్ని ఎన్యూమరేట్ చేసి గుర్తించి వాళ్ళకే పరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వరికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 ప్రకటించింది. ఇది 10,000 ఏమాత్రం కూడా రైతులకి, కౌలు రైతులకి చాలదు. దీన్ని ఎకరానికి వరికి ₹25,000, అట్లాగే కంద, అరటి, తర్వాత నిమ్మ, పసుపు ఇటువంటి పంటలకి 50,000 నుంచి ఆ పంటలను బట్టి ₹1,00,000-1,50,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తేనే రైతు కోలుకొని మళ్ళీ వ్యవసాయం చేయగలుగుతాడని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పాడి రైతులు పంట నష్టం గురించి మాకు పాడి పంట 2 అండి. 2023లో కూడా మాకు నష్టపోయినటువంటి జొన్నలకి మరి గవర్నమెంట్ ఎంతవరకు మాకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇవ్వలేదు. మరి ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చేటప్పటికి 2 సార్లు ఎదలు పెట్టామండి. 2 సార్లు ఎదలు పెట్టినా కానీ పోయినాయి. మరి కౌలు వచ్చేసాము ఎకరాకి 20 బస్తాలు, 18 బస్తాలు, 22 బస్తాలు అన్నారు. మరి ముందుగానే డబ్బు కౌలుకు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 సార్లు ఎదలు పెట్టాము, పోయినాయి. 3వసారి నార్మల్ పోసాము, మళ్ళీ నాటేసాము. మళ్ళీ నాటేసిన 20 రోజులకు కూడా అవ్వట్లేదు. మళ్ళీ వర్షాలు పడ్డాయండి, పంట వేసాము, పంటకు పిండి కూడా వేసాము 2 సార్లు. ఇప్పుడు ఎకరానికి ₹25,000 చొప్పున మాకు ఖర్చులు అయినాయి. గవర్నమెంట్ మరి ₹20,000 మరి అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నారు గవర్నమెంట్, అది ఇప్పటికీ ఇవ్వలేదు. మరి కౌలు రైతులకి మరి నష్టపోయినందుకు పరిహారం ఇస్తానన్నారు. ఈ నెల మరి 25వ తారీఖు వచ్చినా కానీ జూన్ మాసంలో వేయాల్సినటువంటి ఖరీఫ్ సీజన్ పంటలకి ఇంతవరకు
సెప్టెంబర్ నెల వచ్చినా కానీ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మరి మేము ఎక్కడ వడ్డీలు కానీ తీసుకొచ్చి మరి ఎంతగానో నష్టపోయి ఉండం కౌలు రైతులము. మా కౌలు రైతులు మరి గవర్నమెంట్ ఆదుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఆ పైన అట్లా ఉంది. ఈ మొన్నటి రాకని 4 రోజుల ఎండకి కొన్ని చెట్లు ఎండిపోతున్నాయి. మళ్ళీ వాన పడితే అలా ఆగినాయి ఎండకుండా. మరి తర్వాత ఎన్ని చెట్లు ఎండుతాయో ఎన్ని బతుకుతాయో. అతి తోట ఒక 40 సెంటు ఉందండి. అతి తోట మొన్నటి రాకని ఆకులు ఉన్నాయి. ఇప్పుడు ఎండకి ఆకులలో ఎండిపోయి చెట్లు పడిపోతున్నాయి. నిమ్మ తోట అతి తోట గవర్నమెంట్కి తెలియపరచడానికి ఊళ్ళో రైతు భరోసా కేంద్రం అడిగితే మాకు ఆర్డర్స్ రాలేదండి రాయమని. మాగాళ్ళు అయితే రాశారండి మునిగిని అలా. ఇవి నష్టం అంటే చెట్లు 3 సంవత్సరాలు ఇప్పుడు మొక్క పెడితే 3 సంవత్సరాలు వచ్చింది. ఈ 3 సంవత్సరాలు పంట పోయినట్టే. 3-4 సంవత్సరాలు మొక్క వచ్చింది. ఎకరానికి సంవత్సరానికి ₹1,00,000 కౌలే ఉంది. మా పండించిన కూడగా 10,000 అటు ఇటుగా వస్తాయి. ఆ లక్ష కాడికి 4 సంవత్సరాలు 4 లక్షలు ఇన్కమ్ పోయినట్టే ఎకరానికి. గాన గంధర్వుడు ఎస్పీ బాలు 4వ వర్ధంతి వివేక మహిళా కళాశాలలో ఘనంగా నిర్వహించారు. బాలు వర్ధంతి సభను వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో జరుపుకున్నారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ వీరనారాయణ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ కార్యదర్శి బొలిమంత కృష్ణ అని మరియు ప్రముఖ గాయకులు నీలాంబరంను ఈ సందర్భంగా సత్కరించారు. వివిధ భాషలలో 43,000కు పైగా పాటలు పాడి పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న బాలును ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం వారు ఎంచుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. 2021లో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, ప్రముఖ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా, పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా యువ గాయకులను వెలుగులోకి తెచ్చిన ఉత్తమ గురువుగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని వక్తలు తమ సందేశంలో తెలిపారు. ఈ వర్ధంతి సభ అనంతరం గాయకుడు నీలాంబరం ఆధ్వర్యంలో కృష్ణ సంగీత దర్శకత్వంలో ఎస్పీ బాలు పాటల విభావరి వీణుల విందుగా జరిగింది. అందరి హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మరి శ్రీపతి పండితారాధ్యుల సుబ్రహ్మణ్యం గారు మరి కరోనా కారణంగా వారు మరణించడం జరిగింది. మరి వారి వర్ధంతి సభని ఈ రోజున వివేక పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో జరుపుకుంటూ ఉన్నాం. మరి సుమారుగా 43,000కు పైగా వివిధ భాషల్లో సుమారు 14 భాషల్లో పాటలు పాడినటువంటి మేటి అనే గాయకుడు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మరి ఈ రోజున వారిని స్మరించుకొని వారికి అంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేస్తూ వారి ప్రేరణగా మరి ఎంతోమంది గాయకులుగా మరి చలనచిత్రంలోకి రావాలని కోరుకుంటూ ఎన్నో వేల మంది వారి ద్వారా నేరుగా మరి ఈ పాటలకు రావడం జరిగింది. ఆ నాటకానికి ఆ రోజుల్లో సంగీత దర్శకుడు ఎవరైనా అంటే కృష్ణ మాస్టర్. 54 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం. మేము ఆ రోజుల్లో పల్లెపడుచు, ఆరని కన్నీరు, బాలనాగమ్మ ఇట్లాంటి నాటకాలు వేసేవాళ్ళు. ఆయన పగలల్లా టీచర్గా డ్యూటీ చేసుకుని సాయంకాలం బస్సు ఎక్కి మా దగ్గరకు వచ్చి రాత్రి 10ంటికి రిహార్సల్ మొదలు పెడితే మరుసటి రోజు ఉదయం 4 వరకు జరిగేది. మళ్ళీ మా ఊరిలో 4:30కు బస్సు ఉండేది. అది ఎక్కి తెనాలి వచ్చేది. అట్లా కొన్ని సంవత్సరాల పాటు నాకు సంగీత దర్శకత్వం వహించి నాకు నటులుగా కొంచెం పేరు రావడానికి మాస్టరే కారణం. వారికి వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. అలాగే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయాయి. వరదలతో అల్లాడిన బాధితులకు ఎంతో మంది అండగా నిలుస్తున్నారు. మానవత్వంతో స్పందించి బాధితులపై దాతృత్వం చూపిస్తున్నారు. సిటీ కేబుల్, సిటీ సిరీ డిజిటల్ నెట్వర్క్ అసోసియేట్ సభ్యులు కూడా వరద బాధితులకు బాసటగా నిలిచారు. సీఎం సహాయ నిధికి 15,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్ కలిశారు. సీఎంకు 15,116 రూపాయల చెక్కును అందజేశారు. వరద బాధితులకు అండగా నిలిచినందుకు సీఎం చంద్రబాబు సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్ ని అభినందించారు.
కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా సచివాలయ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. స్థానిక 7వ వార్డులోని సచివాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజలకు సేవలందించిన సచివాలయ ఉద్యోగులు తదితరులను కూటమి నేతలు శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె కిషోర్, చెదలవాడ వేణు, శేషగిరిరావు, ఆంజనేయులు, ప్రశాంతి, చిరంజీవులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొట్టమొదటి రోజునే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మీద సంతకం చేయటం కానీ, మరి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం మీద సంతకం చేయటం కానీ, రైతులకు ఏదైతే బకాయిలు పెట్టిందో గత ప్రభుత్వం 16,150 కోట్ల రూపాయలు వారికి రైతులకు 16,050 కోట్ల రూపాయలని అందించడానికి మొట్టమొదటి సంతకం పెట్టడం. అదేవిధంగా మనందరికీ చూసాం, మనం ఇటీవల వచ్చిన వరదల్లో ఎంతో బాధపడిన ప్రజానీకాన్ని అందరికీ కూడా ఆదుకోవటానికి ఎంతో ఉదారంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయని విధంగా మరి మునిగిపోయిన రైతులకు కానీ, రిపేరుకు వచ్చిన బళ్ళకు కానీ, మరి రైతులకు ఏ విధంగా అయితే వాణిజ్య పంటలు కానీ, వ్యవసాయ పంటలు కానీ నష్టపోయారో వారందరికీ కూడా ఉదారంగా సేవలు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విధంగా సేవలు అందించడాన్ని మేమంతా కూడా గర్వపడతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 100 రోజులైన సందర్భంగా 7, 8 వార్డు ప్రజలకి దగ్గర అవ్వటానికి ఈరోజు పెట్టిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. దీనిలో భాగంగా ఈరోజు ఈ 100 రోజుల్లో పెన్షన్స్ చెప్పిన వెంటనే తార్చారం చేయకుండా మొదటి నెల పాత పెండింగ్ 3 బకాయిలు కలిపి 7,000 రూపాయలతో పెన్షన్ కార్యక్రమాలు ఇవ్వటం, అన్నా క్యాంటీన్ల కార్యక్రమం నిర్వహించడం, కొత్త ఉద్యోగాలు కల్పన చేయటం, అంతేకాకుండా ల్యాండ్ అంటే మన ఆస్తుల్ని కొనుగోలు అమ్మకాలకు మనకి జిరాక్స్ కాపీని ఎత్తివేయటం, ఇలాంటి చాలా కార్యక్రమాలని మనం గవర్నమెంట్ రంగాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వార్డుల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అధికారులతో కలిసి ప్రజలతో మమేకమవటం, ఇలాంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో డాక్టర్ ముద్దన కస్తూరిబాయి మహిళా మండలి వారు కొత్తపేటలోని మహిళా మండలి బిల్డింగ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసి అధికారికంగా అందజేశారు. ప్రస్తుతం మహిళా మండలి అధ్యక్షురాలిగా ఉన్న కస్తూరిబాయి బుధవారం కొత్తపేటలోని మహిళా మండలి బిల్డింగ్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో రిజిస్ట్రేషన్ చేసి అధికారికంగా అందజేశారు. తొలుత కస్తూరిబాయి చేపట్టుకుని పూలు చల్లుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ భవనంలోకి స్వాగతం పలికారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కస్తూరిబాయికి గౌరవం ఇచ్చేందుకు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. కస్తూరిబాయిని ప్రతి మహిళ ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. ఇంత ఖరీదైన భవనాన్ని ఇవ్వటం చూస్తే కస్తూరిబాయి పట్ల గౌరవం కలుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంచి ప్రభుత్వానికి ఇవ్వాలని ఇప్పటి వరకు భవనాన్ని కాపాడుకుంటూ వచ్చామని ఆమె చెప్పారని తెలిపారు. కస్తూరిబాయి సమాజానికి మరి ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా అనేక మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, మహిళా మండలిని మహిళల కోసం గొప్ప మనసుతో ప్రారంభించారని, కస్తూరిబాయి కర్తవ్యం, సంకల్పం, స్ఫూర్తితోనే పొరపాటు జరగకుండా మహిళల శక్తి పెంచే విధంగా ముందుకు తీసుకువెళతామని మంత్రి నాదెండ్ల హామీ ఇచ్చారు. 1964 నుంచి ఝాన్సీ లక్ష్మి గారు మొట్టమొదటి ప్రెసిడెంట్ గారు, అప్పటి నుంచి కస్తూరిబాయి గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా నిరంతరం వాళ్ళు 500 రూపాయలు ఒక్కొక్క సభ్యురాల దగ్గర తీసుకొని పేద మహిళలకి వాళ్ళ సాధికారత కోసం కుట్టు మెషిన్లు, కుట్టు నేర్పే విధంగా వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేసి చివరికి ఇక్కడ చిన్న గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసి మహిళలు వచ్చి ఇక్కడ పుస్తకాలు చదువుకుని వాళ్ళు ఇంకా ఎదుగుతారనే ఆలోచనతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటారని ఆ విధంగా ఆలోచించిన వ్యక్తులు. ఆ రోజుల్లో మనకేమీ ఐసిడిఎస్ లేదు, డ్వామా లేదు, డ్వాక్రా లేదు, డిఆర్డిఏ లేదు, ఏం లేవు, సంస్థలు అటువంటివి లేవు, అటువంటి ఆలోచన లేదు. అటువంటి ఆలోచన లేని సందర్భంలో మన మహిళలకి ఏమైనా చేయాలి, మనం కష్టపడి చదువుకున్నాం, డాక్టర్లు అయ్యాం, ఏ విధంగా మనం సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతోటి, పెద్ద మనసుతోటి ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు ఏ విధంగా సమాజంలో మహిళలు ముందడుగేస్తే ఏదో విధంగా అవమానకరంగానే ఉండేది అనే భావన ఉండేది. అవన్నీ అధిగమించుకుని ఒక చక్కటి మహిళా ప్రాంగణం ఏర్పాటు చేయాలి, తెనాల్లో మనం మహిళల కోసం మహిళా మండలి ఏర్పాటు చేయాలని గొప్ప మనసుతో వాళ్ళు ప్రారంభించారు. కొత్తపేట లాంటి ప్రాంతంలో మనకి దాదాపు 5.5 కోట్ల రూపాయల విలువ గల ఆస్తి. ఆమె చివరికి నమ్మింది ఏంటంటే, ఆమె ఎన్నికల ముందు నేను క్యాంపెయినింగ్లో భాగంగా కస్తూరిబాయి గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు, గెలిచిన తర్వాత నీతో పని ఉంది వచ్చి కలుస్తా అని చెప్పారు. గెలిచిన వారానికే
మాజీ శాసనసభ్యురాలు పెద్దలు గోగినేని ఉమ గారు ఒకరోజు నన్ను ఆహ్వానించి ఇంటికి రండి టీ కోసం, డాక్టర్ గారు కూడా వస్తానన్నారంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ రోజు ఆమె ప్రతిపాదించారు. ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను ఒక మంచి ప్రభుత్వం రావాలని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పడింది. మేము కష్టపడి ఇన్ని రోజులు నిర్మాణం చేసుకోవడమే కాదు, దాన్ని కాపాడిన ఆ ఆస్తిని మంచి వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఇంత దూరం లాక్కొచ్చాం. వయసు కూడా మాకు పర్మిట్ చేయడం లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా చేయమని ఆమె ఆ రోజు కోరారు. మున్సిపాలిటీలో చేసే కార్యక్రమాలని ఇక్కడ ఉపయోగించుకోండి, మహిళా సాధికారత కోసం మీరు వాటిని ఉపయోగించండి. మహిళల కోసమే ఈ ఆస్తిని ఎప్పుడు కూడా అంకిత భావంతో పనిచేసే విధంగా దాన్ని ఉపయోగించుకుంటే మా అందరి కోరిక నెరవేర్చడం అవుతుంది, దాన్ని గుర్తుపెట్టుకోమని అని చెప్పారు. ఇంకో కోరిక ఏముండదంటే ప్రభుత్వానికి అందజేయాలి. ప్రభుత్వానికి అందజేయాలన్నప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ గారి పేరు మీద ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ఈరోజు ఆమె చేసి ఈ ఆస్తిని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. డాక్యుమెంటేషన్ అంతా వెతికి ఆ పాత డాక్యుమెంట్ తీసుకొచ్చి, ఒరిజినల్ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆయన కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, తహసీల్దార్ దగ్గరికి చెక్ చేసుకుని పాపం అవన్నీ చెక్ చేసి ఒక లీగల్ డాక్యుమెంట్ ఫ్రేమ్ వర్క్ కరెక్ట్గా ఉండేటట్టు చేసి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోగలుగుతున్నాం. విమెన్ ఎంపవర్మెంట్కి, స్కిల్ డెవలప్మెంట్కి, మహిళా సాధికారత కోసం, మహిళా శక్తిని పెంచే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. ముందు కొన్ని మార్పులు బిల్డింగ్లో చేసి 1 నెల 2 నెలల లోపే మేము చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించే విధంగా మీ చేతుల విధంగానే దాన్ని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా మేము మా తెనాలి మున్సిపాలిటీని చేస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. కస్తూరిబాయ్ మాట్లాడుతూ భవనాన్ని మంచి ప్రభుత్వానికి, మంచి నాయకులకు అప్పగించాననే సంతృప్తి ఉందని చెప్పారు. ఈ రోజు తన జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు, చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేశాము. మహిళల్లో చైతన్యం కలగడం కోసం ఈ భవనాన్ని ఉపయోగించాం. గతంలో దాతల సహకారంతో స్థల సేకరణ భవనాన్ని నిర్మించామని, వయోభారంతో అందరితో కలిసి చర్చించి మంచి ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకొని ఇవ్వడం జరిగిందన్నారు. మహిళా మండలి రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ మహిళలకు, సమాజానికి ఉపయోగపడుతుందని, రాబోయే రోజుల్లో ఈ భవనంలో అనేక మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. 1960 సంవత్సరాల క్రితం ఝాన్సీ వాణి గారు ఇక్కడ డాక్టర్గా ఉండేవారు. వారు చార్టర్ ప్రెసిడెంట్గా ఉండి బొద్దులూరుపాడు గ్రామస్తుల నుంచి ఈ స్థలాన్ని సేకరించి దాతల విరాళాలతో ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. నిర్మించి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాము. దీన్ని ఆల్ ఇండియా మహిళా మండలికి కూడా మేము అఫిలియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో అప్పుడు మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి కానివ్వండి, మహిళా అభివృద్ధి కోసం కానివ్వండి, ఇక్కడ కుట్టు మిషన్లు పెట్టి చాలా విభిన్న కార్యక్రమాలు చేపట్టాం. నేను కూడా నా హయాంలో మరి అప్పుడు ఈ ఎంపీ తాడిపత్రి శారద గారి దీంతో ఎంపీ లెట్స్ నుండి కొంత ధనం స్వీకరించి, తర్వాత మా దగ్గర నుంచి కూడా కొంత ధనం వెచ్చించి పైన బిల్డింగ్ వేయడం జరిగిందండి. తర్వాత అప్పుడు సబ్ కలెక్టర్ చిత్రరామచంద్రన్ గారు ఉండేవారు. వారి సహకారంతో ఇక్కడ మేము బాల కేంద్రాలు పెట్టడం జరిగిందండి. ఈ బాల కేంద్రాల్లో విభిన్న వృత్తులు ఉండేవి. డాన్స్ ఒకటండి, నృత్యం, మృదంగం, తర్వాత డ్రాయింగ్, చిత్రలేఖనం లాంటి వాటిలో టీచర్స్ ఉండేవారు, ఒక సూపరింటెండెంట్ ఉండేవారు. ప్రభుత్వమే దాని ఖర్చులు భరిస్తుందండి. దాంట్లో వివిధ వృత్తుల్లో చాలామంది బాలబాలికలకు మేము శిక్షణ ఇచ్చామండి. అది నాకు చాలా గర్వకారణం. వారు వెంటనే సంప్రదించి ఈ బిల్డింగ్ చూసి వారి అంగీకారం తెలియజేయటం చాలా గొప్ప విషయం అండి. ఆ రోజు నన్ను అడిగారు, ఈ బిల్డింగ్ దేనికి ఉపయోగించమని మీ ఉద్దేశం అని అడిగితే, నేను మహిళా సాధికారత కోసం, స్కిల్ డెవలప్మెంట్కి అయితే బాగుంటుందని నా ఒపీనియన్ చెప్పడం జరిగిందండి. ఆనాడు వారి చొరవతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్, సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కమిషనర్ గారు నేను దీనికి ముందు మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను కర్నూలులో. సో మేము చూసినవన్నీ కూడా ఒక స్థలం కనపడితే, ప్రభుత్వ స్థలం కనపడితే ఫస్ట్ దాంట్లో ఒక షెడ్ వేద్దాము, తర్వాత ఒక బంక్ వేద్దాము, దాన్ని ఎలా ఆక్రమించుకుందాము. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో కానీ ఈ రోజు వరకు మేము చూసిన వ్యక్తులందరూ ఇటువంటి వారిని మేము తారసపడ్డాము. బట్ ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాము, ఇది మీరు చేసే కార్యక్రమం మీకే కాదు, సార్కే కాదు, మా అందరికీ కూడా గర్వకారణం ఏంటంటే మా హయాంలో మేము ఉండగా ఇలా ఒకటి ప్రభుత్వానికి ఒకరు ముందుకొచ్చి దానం చేశారని మేము కూడా దీంట్లో భాగస్వాములైనందుకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. బిల్డింగ్లో ఎటువంటి కార్యక్రమాలు అయితే మనం చేయగలమో వాటన్నిటినీ చేయడానికి మంత్రి సార్ కూడా ఉంటారు. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా శాయశక్తులా కృషి చేసి వారి మీ ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మేమందరం కూడా భాగస్వాములు అవుతామని తెలుపుతూ, మహిళల ఎంపవర్మెంట్ గురించి ఆవిడ చేస్తున్న ఈ డొనేషన్ మనం ఎంతో గర్వపడాలి. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎప్పుడూ కూడా మహిళలకి తమకంటూ ఒక సొంత ప్లేస్ ఉండదు. అందుకని వాళ్ళు వచ్చి ఏదైనా నేర్చుకుని ఏదైనా పెరగడానికి, ప్రోగ్రెస్కి చేసుకోవడానికి స్థలం కానీ, స్కిల్ కానీ, ఏదైనా హెల్ప్ కానీ ఉండదు అని అనుకుంటాము. అలాంటిది ఇప్పుడు లేకుండా తెనాలిలో ఇది ఈ సెంటర్ ఎంతో మంది మహిళలకు ఉపయోగపడి వాళ్ళ కెరియర్లో, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఇది నేను సబ్ కలెక్టర్గా వచ్చిన తర్వాత ఇక్కడ అవుతుందనేది నాకు కూడా ఎంతో ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్. సో యాజ్ ఐఎమ్ ఆల్సో ఉమెన్, సో ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్ ఇది ఎంత పెద్ద విషయం అని. సో నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచి to be a part of this program is a very big honor అండి. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి పర్యవేక్షణలో గాన గంధర్వుడు కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోట అక్కేశ్వరరావు మరియు నన్నపనేని రాంబాబులు మాట్లాడుతూ, ఏ భాషలో అయినా ప్రపంచంలోనే అత్యధిక 40,000 పాటలు పాడిన గాన గాంధర్వుడు కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా కోట అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలవర్తి సాంబశివరావు, న్యాయవాది సురేష్, మాజీ కౌన్సిలర్ కరేటి వీరయ్య, వెంకటేశ్వరరావు, కోట తిరుమలరావు, కోట మణికంఠ, నాగిశెట్టి సాయి చరణ్, షేక్ మాలిక్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడినటువంటి మధుర గాయకులు, అందున మన రాష్ట్రంలో పుట్టి మన తెలుగువారు అవడం మనకు గర్వకారణం. శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారు పరమపదించి 4 సంవత్సరాలు గడిచింది. ఈ 4వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఇక్కడ కోట అక్కేశ్వరరావు గారు, అలాగే ఎలవర్తి సాంబశివరావు గారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వారి వర్ధంతి ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 4వ వర్ధంతి జరుపుకొని ఆయన కళారంగానికి చేసిన సేవలు మరువలేనటువంటి సేవలు, ప్రపంచంలోనే 40,000 పాటలు సినీ ప్రస్థానంలో కానీ, అలాగే ప్రైవేట్ ఆల్బమ్లు కానీ, అలాగే సంగీత సదస్సుల్లో కానీ, ఎన్నో దైవ ప్రార్థనలు కానీ, అలాగే అన్నమాచార్య కీర్తనలు కానీ, ఒక్క సంగీతంలో ఆయన ప్రావీణ్యం లేనటువంటి వ్యక్తి కాదు. అటువంటి మహానుభావుడు మన తెలుగువాడు అవటం మనందరికీ గర్వకారణం. బాలసుబ్రహ్మణ్యం గారు పరమపదించి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అంత మహానుభావుడికి ఇట్లా నివాళులు అర్పించుకోవటం సంతోషంగా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 కోట్ల విలువైన మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసిన దాతలు.
భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన నిమ్మ అరటి రైతులను ఆదుకోవాలని రైతు సంఘ నేతల డిమాండ్. ఘనంగా గాయకులు ఎస్పి సుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.